శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టుక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వలోక రక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. ఆ తల్లి సిరి సంపదలు సౌభాగ్యాన్ని కూడా అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది ఆ అమ్మ. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతుండగా ఎదురుగా దుర్వాస మహాముని తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుని చూసి దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండని ఇస్తాడు. ఆ ముని గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిన అదే విషయాన్ని పట్టించుకోకుండా కనీసము కృతజ్ఞత కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు ఇంద్రుడు. తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందకి విసిరేసి కాళ్లతో తొక్కేస్తుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసు మహాముని ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపంతో, ఓ ఇంద్ర, మితిమీరిన అహంకారము గర్వంతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ విడిపోతాయని చెప్పి శపిస్తాడు ముని. అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగటంతో దుర్వాస మహామునిని క్షమించమని వేడుకుంటాడు ఇంద్రుడు. అది విన్న దుర్వాసుడు మహాముని శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందగలుగుతావని చెప్పి వెళ్ళిపోతాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంతో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని అతని పరివారంతో పాటు స్వర్గం నుంచి తరిమేస్తారు కూడా. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంలో దాక్కుంటాడు. తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పటంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మను ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెప్తాడని చెప్పి బ్రహ్మ చెప్తాడు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని చెప్పి విష్ణుమూర్తి ఇంద్రుడికి చెప్తారు. మందర పర్వతం వాసుకితో పాల సముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు. అంటే మందర పర్వతాన్ని వాసుకి అనే పెద్ద సర్పంతో దాన్ని చుట్టూరా కట్టి పాల సముద్రాన్ని చిలుకుతారన్నమాట. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు బయటికి వస్తూ ఉంటాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందల మృదుమధుర రవళులతో, చేతిలో కలువమాలతో ఉదయిస్తుంది. ఆమె ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది అమ్మవారైన లక్ష్మీదేవి. అలా క్షీరసాగర మదనము నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం విష్ణుమూర్తి ఎత్తిన అన్ని అవతారాల్లో కూడా ఆయన సరసనే ఎప్పుడూ కూడా ఉంటుంది. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వదిలి క్షణం కూడా ఉండదట. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి పక్కనే ఉంటాయి. అమ్మవారి ఎలా జన్మించారన్న విషయం ఇప్పటికి మనకు అర్థమైంది కదా. ఇంకోసారి ఇంకో కథ విందాం.